నడుము నొప్పి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చాలామంది డాక్టర్స్ కానీ చాలామంది మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ బెడ్ రెస్ట్ తీసుకో తగ్గిపోతుందని చెప్తూ ఉంటారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది ఒకసారి చూద్దామండి. ఇప్పుడు బెడ్ రెస్ట్ తీసుకోవడం వలన మనకి ఏం జరుగుతుంది అనేది చూస్తే, బెడ్ రెస్ట్ తీసుకున్నప్పుడు మనకి నడుములో చుట్టుపక్కల కండరాలకి మనం రెస్ట్ ఇస్తున్నాం అనమాట. ఈ రెస్ట్ ఇవ్వడం వల్ల మనకి డెఫినెట్గా కొంత బెనిఫిట్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ మనం కంటిన్యూస్గా బెడ్ రెస్ట్ తీసుకోవడం వలన ఈ కండరాలకి పని ఉండదు, ఈ కండరాలు బలహీనపడిపోవడం, దానివల్ల మనకి సెపరేట్గా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. అందు గురించే మేమేం చేస్తామంటే, ఈ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, అందులోనూ అక్యూట్గా పెయిన్ ఉన్న వాళ్ళకి, సివియర్గా పెయిన్ ఉన్న వాళ్ళకి ఒక 48 to 72 అవర్స్ మాత్రమే బెడ్ రెస్ట్ ఆఫర్ చేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తామంటే యాక్టివిటీస్ యాజ్ టాలరేటెడ్ అంటాం. యాక్టివిటీస్ యాజ్ టాలరేటెడ్ అంటే అర్థం ఏంటంటే, ఏ పని మనం కంఫర్టబుల్గా చేసుకోగలము అనుకుంటే అది చేసుకోమని చెప్తాం అనమాట. సో ప్రొలాంగ్డ్ బెడ్ రెస్ట్ అంత మంచిది కాదు. అక్యూట్ పెయిన్, సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఒక 48 to 72 అవర్స్ బెడ్ రెస్ట్ ఇస్తే సరిపోతుంది.